నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఏం చేయాలి, అలాగే క్రాంప్స్ ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే మనకి ఈ భాగంలో అంటే పెల్విక్ రీజియన్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో తెలుసుకుందామండి. చూద్దాము, కలిసి మనము చేద్దాం కూడా. మనకి ఈ కాలంలో చూసుకుంటే చాలా చిన్న పిల్లలండి, చాలా తొందరగానే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అలాగే స్టార్ట్ అయిన తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, స్ట్రెస్ వల్ల పీసీఓడి ఇష్యూస్ అని, సిస్ట్లు ఫామ్ అవ్వటం, ఇలాంటి ఇష్యూస్. ఇంకా చాలా తక్కువ ఏజ్లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి మెనోపాజ్ స్టేజ్, ఇలాంటి పరిస్థితులు రావటానికి మన లైఫ్ స్టైల్ అయితే చాలా మేజర్గా క్రూషియల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేయాలండి. స్లీప్, ఫుడ్, మనం యోగా చేయటం, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నాము, స్ట్రెస్ని మనం క్యారీ చేస్తున్నాము అన్నా కూడా మనం యోగా చేసినా కూడా మనకి ఏ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. నేను స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటాను, మళ్ళీ చేసేవి డైట్ మెయింటైన్ చేస్తాను అన్నా కూడా మనకి ఏ ఉపయోగం ఉండదండి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుంటూ నేను ఇవాళ చూపించే ఆసనాలని చేయండి. ఇవాళ ముందుగా మన సాధనలో మకారా చాంటింగ్తో మనం స్టార్ట్ చేద్దామండి. నేనైతే సుఖాసనాలో కూర్చున్నాను, మీకు కుదిరితే పద్మాసన, అర్ధ పద్మాసన, సిద్ధాసనాలు అయినా కూర్చోవచ్చు. పామ్స్ ని అప్ చేయండి. అలాగే శ్వాసని తీసుకుంటూ డీప్గా కంప్లీట్ గా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మెల్లగా రిలాక్స్ అవుతూ రెండు చేతుల్ని దగ్గరగా పెట్టి మెల్లమెల్లగా మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు కళ్ళని తెరవండి. ఇవాళ ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్గా రావటానికి ఎలాంటి ఆసనాలు చేయాలో చెప్తానండి. మీరు నోట్ చేసుకోండి, లేదా కొన్ని ఆసనాలని నేను చేపిస్తాను. ముందుగా వచ్చేసి ఇన్వర్జన్ ఆసనాలండి. ఇన్వర్జన్ అంటే మనకి అధోముఖ శ్వానాసన ఇన్వర్జన్లోకే వస్తుంది. హలాసన, మనము విపరీతకరణి, ఇలాంటి ఆసనాలు అంటే ఏదైతే మన శరీరం తలకిందులుగా ఉంటుందో అంటే ఉల్టా ఉంటుందో దాన్ని ఇన్వర్జన్ ఆసనాలు అయితే అంటాము. సింపుల్ ట్విస్టింగ్ ఆసనాస్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. అలాగే ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు వల్ల మనకి ప్రెషర్ ఎక్కువగా ఈ భాగంలో ఉంటుంది, కాబట్టి మనకి పీరియడ్స్ ని రెగ్యులర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో కొన్ని ఆసనాలు అయితే చూపిస్తానండి. ముందుగా మనం చేద్దాము అధోముఖ శ్వానాసన. ఎలా చేయాలో చూపిస్తానండి. మనము ముందుగా రెండు చేతుల్ని కింద పెడుతూ
ముందు బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు మీ సీటుని పైకెత్తుతూ ఛాతీని మీ తొడల వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఫలకాసనాలోకి వచ్చి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. బాడీలో కంట్రోల్ ఉంచుకొని చేయటానికి ట్రై చేయండి. మెల్లగా ముందుగా మీ మోకాళ్ళని డ్రాప్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ట్విస్ట్ చూపిస్తానండి. మనము సుఖాసనాలో కూర్చున్నాం కదా, శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అవుతున్నాను. ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర పెడుతూ నేను పుష్ చేస్తూ వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ మన స్పైన్కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. ట్విస్టింగ్ అన్నది అవుతుంది. వీటి వల్ల డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము ఫార్వర్డ్ ఫోల్డ్ చేద్దామండి. లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ, దీన్ని పశ్చిమోత్థానాసన అంటారు. మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మనం ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ, కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, నేను కొన్ని చూపించాను. కొన్ని ఇన్వర్జన్, సింపుల్ ట్విస్ట్, సింపుల్ ఫార్వర్డ్ ఫోల్డింగ్ ఆసనాలను అయితే చూపించాను. వీటి వల్ల మనము పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం మళ్ళీ కలిసి చేద్దామండి. నాతో పాటు కలిసి ఈ ఆసనాలని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. యష్మిత చెప్తున్నావు ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మన మైండ్ అంతా స్ట్రాంగ్ ఉండాలి అని. నీకేం తెలుసమ్మా మా బాధలు అని అంటే ఎవరికి కష్టం వాళ్ళకి అనిపిస్తుందండి. కానీ మనం డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటే, నేను ఎంత చెప్పినా, మీ బంధుమిత్రులు ఎంత చెప్పినా మీకు అర్థం కాని స్టేజ్లో కూడా ఉండొచ్చండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, మిమ్మల్ని మీరే హెల్ప్ చేసుకోగలుగుతారు. నేను ఎప్పుడైతే మారాలి అని మీరు అనుకుంటారో అప్పుడే మారుతారండి. నేను ఎంత చెప్పినా మీరు మారలేరు. కాబట్టి మీరు సొంతంగా నేను ఇలా ఉండాలి, నా కోసం నేను ఇలా చేసుకోవాలి, నన్ను నేనే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడు మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాలు ఏవైతే మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటానికి నేను చేయించాను. నెక్స్ట్ మనం చేయబోయే ఆసనాల వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెల్విక్ రీజియన్లో వెళ్ళి మనకి పీరియడ్ సమయంలో క్రాంప్స్ అన్నవి తగ్గుతాయి. అది ఎలాంటి ఆసనాలు చేస్తే వస్తాయో చూపిస్తానండి. ముందుకు వచ్చేసి బద్ధకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. 2 కాళ్ళ అరికాళ్ళని కూడా మీరు జోడిస్తూ మోకాళ్ళని శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కిందికి పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి పుష్. మీరు ఈ తితిలి మూమెంట్ కూడా చేయొచ్చండి. చాలా బాగా క్రాంప్స్ని రెడ్యూస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. హిప్ ఎక్కువగా స్టిఫ్గా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మోకాలు అన్నవి కింద ఆనవు. కాకపోతే మూమెంట్ మాత్రం చేయడానికి చూడండి. ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు కిందికి పుష్ చేయండి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అయితే పెరుగుతుంది. గ్రాడ్యువల్గా కొన్ని రోజుల తర్వాత మీకు కింద ఆనుతాయండి. మనము తర్వాత ఆసన చూసేద్దాము. ఉపవిష్ట కోణాసన. దానికి 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు మనము ఇలా ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతాము. దీన్ని ఉపవిష్ట కోణాసన అంటారు. బద్ధ కోణాసన, ఉపవిష్ట కోణాసన, తర్వాత వచ్చేసి మాలాసన. మాలాసన కూడా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. తర్వాత మనం కలిసి చేద్దాం. మాలాసన చేయడానికి ముందుగా నేను ఈ పొజిషన్ అంటే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నానండి. మీరు ముందుగా నిల్చొని కూడా శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ చేయొచ్చు, ఏం పర్లేదు. లేదా నేనైతే డైరెక్ట్గా వచ్చాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు కింద స్క్వాట్ అవ్వండి. చూసారు కదండి మాలాసన. దీని వల్ల కూడా మనకి పీరియడ్ ఉన్నప్పుడు క్రాంప్స్ని రెడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పీరియడ్ ఉన్న సమయంలో కూడా పెయిన్ని తగ్గించటానికి చాలా ఉపయోగపడే ఆసనాలను అయితే చూపించాను. మనము ఎప్పుడు శ్వాసని తీసుకోవాలి, ఎప్పుడు శ్వాసని వదలాలో కూడా చెప్పాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ 3 ఆసనాలు మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా
ఇవండి కొన్ని ఆసనాలు మనకి పీరియడ్ సమయంలో క్రాంప్స్ ని రెడ్యూస్ చేయడానికి. వీటిని గుర్తుపెట్టుకోండి లేదా రాసుకొని మీరు ఈ సమయంలో చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే కొన్ని ఆసనాలు మనకి ఎక్కువగా పెల్విక్ రీజియన్ ని, గ్రాయిన్ రీజియన్ ని స్ట్రెంథెన్ చేయడానికి అయితే చేస్తున్నామండి. మనకి ఈ భాగంలో మజిల్స్ కూడా స్ట్రెంథెన్ గా ఉండాలి కాబట్టి ఏ ఆసనాలు బెనిఫిషియల్ గా ఉంటాయో ముందుగా చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా ఉట్కట కోనాసన మనం చేస్తామండి. ఈ ఆసన చేయడానికి స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నేను నిల్చుంటున్నాను. నిల్చిన తర్వాత కాళ్ళని సెపరేట్ చేయండి. కాళ్ళ వేళ్ళని సైడ్స్ కి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. సైడ్స్ కి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని భుజాలని ఇన్లైన్ చేస్తూ ఇక్కడ ఉంటాము. శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ చేయండి. దీన్ని ఉట్కట కోనాసన అంటారండి. తర్వాత వచ్చేసి మనం చేయబోయేది సేతు బంధాసన. ఇంగ్లీష్లో దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తెస్తామండి. 2 మోకాళ్ళు పైన పాయింట్ చేస్తున్నాయి. మీరు చూసుకున్నట్టయితే చేతులని మీరు సైడ్గా ఉంచండి లేదా మ్యాట్ని హోల్డ్ చేయండి, పర్లేదు గ్రిప్ కోసం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ సీట్ని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చుంటాం. ఇదండి ఉట్కట కోనాసన, అలాగే సేతు బంధాసన. ఈ ఆసన వల్ల మనకి ఈ భాగంలో స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి. కాబట్టి మీరు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి, పీరియడ్స్లో ఉన్నప్పుడు క్రాంప్స్ని తగ్గించడానికి, అలాగే ఈ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఆసనాలను అయితే నేను చూపించాను. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే స్ట్రెస్ని, డైట్ని, స్లీప్ని మీరు మేనేజ్ చేస్తూ యోగా చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది పీరియడ్స్లో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తాయి, చాక్లెట్స్ ఎక్కువగా తినాలి అని తింటూ ఉంటారు. షుగర్ కన్నా పాయిజనస్ థింగ్ ఇంకేం ఉండదండి. దాన్ని అవాయిడ్ చేస్తూ మీరు కుదిరితే తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్ తీసుకోండి. డార్క్ చాక్లెట్ ఒక బైట్ తీసుకున్నా చాలండి, మనకి క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాగే మూడ్ స్వింగ్స్ని మనం కంట్రోల్ చేయడానికి డార్క్ చాక్లెట్ చాలా పనికొస్తుంది. మీరు డైట్ కాకపోయినా ఒక్క బైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. షుగర్ని కంప్లీట్గా డైట్లో నుంచి అవాయిడ్ చేయటం మంచిది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.